బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు, కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని బయటకి తీయలేరు. అహంకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం. ఎదిగినవాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. మనిషి ఆశకు అంతం లేదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడటమే మానవ ధర్మం. లేని వాటి కోసం చేతులు చాచకూడదు. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. నిర్విరామంగా పనిచేయి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? తగిలిన దెబ్బనైనా మరచిపోవచ్చు, కానీ లైఫ్లో పొందిన మేలును మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం జీవితాన్ని మార్చేస్తాయి. ఆలోచించి అడుగు వేస్తే కష్టంగా ఉన్న జీవితాన్ని ఇష్టంగా మార్చుకోవచ్చు. రేపటి పరిస్థితులకు అనుగుణంగా సాగిపోవచ్చు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎవరైనా కొందరు దాటుతారేమో, కానీ భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా జీవితం గడవదు. జీవితంలో అలసిపోతే కొంతవరకు ఈ తగాదాలు తగ్గుతాయి. ధనం తరువాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖం మరొకటి లేదు. ఆశను వదిలితే సుఖంగా ఉండవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది నేను దేవుణ్ణి అని కాదు, మనం మనుష్యులమని. ఇంద్రియాలు సహకరిస్తే సుఖం, అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఖాలు రెండూ కూడా శాశ్వతమైనవి కావని తెలుసుకుంటే మంచిది. మాటలను నీళ్లను పారబోయటం తేలిక, తిరిగి వెనక్కు తీసుకోవటమే కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. ప్రారంభం ఎక్కడో తెలియదు, ముగింపు ఎప్పుడో తెలియదు, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకోసం చింతించాల్సిన పని లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధన. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ స్వంతం అవుతుంది. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. వారసత్వం అంటే ఆస్తి పొందటంతో పాటు కుటుంబ విలువలను పెంపొందించడం, బాధ్యతలను నిర్వర్తించడం, ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించటం, జ్ఞానంతో ఉండటం, ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి. కనులకు నచ్చిన అమ్మాయి ఒక అందమైన బొమ్మలా కనిపిస్తుంది, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి ఒక అమ్మలా కనిపిస్తుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నిరుత్సాహంతో ఉన్నవారిని ఉత్సాహపరచడానికి 1000 మాటలు కావలసి రావచ్చు, కానీ ఉత్సాహంతో ఉన్నవాడిని నీరుగార్చడానికి ఒక పరుష పదం చాలు. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. వాచ్ షాప్లో ఉంటే కాస్ట్ ఎంత అని అడుగుతారు, చేతికి ఉంటే టైం ఎంత అని అడుగుతారు. గుర్తింపు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి ఆడది మనసు విప్పి మాట్లాడితే మగాడికి మాటలే కరువైపోతాయి.